ఏంటి ఏంటి గొడవ కరిమేంటి బొడబొక్కలో డాష్ వేసుకొని తిరుగుతున్నాడు సార్, అందుకే పట్టుకొచ్చాం. రేయ్ ఎవరా నువ్వు? బాయే మూడ్ బీచే మూడ్. రేయ్ దాసు, సార్ ఇప్పటికే డిక్కి డ్యామేజ్ అయింది సార్. ఈ వేషంలో కరెక్ట్ గా ఇమిడిపోయావరా? వీణెలా పట్టుకున్నారు? ఎవరు ఈ బొండమా? ఈయనకి అంత సీన్ లేదులే. అందరూ అంబా పలుకు జగదంబా పలుకు అని అరుస్తుంటారు. నేను కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదని అనుష్కా పలుకు హన్స్కా పలుకు అని అరిచొచ్చాను. దాంతో డౌట్ వచ్చి పట్టుకొచ్చారు. మనకు కావాల్సినడే కరీం, వదిలేయండి. నువ్వు ఇంటికెళ్ళు. ఏ ఇంటికి వెళ్ళమంటారు? నేనే సహాయాన్ని పట్టించానని కాక మీద ఉన్న వాడి జనం కనబడితే కోసేద్దామని కొడవళ్ళు అట్టుకుని తిరుగుతున్నారు సార్. 10 రోజులుగా మేరీమాత గుడి మెట్ల కింద, ఊరు అవతల చెట్ల కింద కుక్క కరిస్తే కుట్లేంచుకుని మరీ తిరుగుతున్నాను సార్. నేను ఉండడానికి మంచి చోటు చెప్పండి. నీకు ఈ కాకినాడ సిటీ సెట్ అవ్వదు, మా ఊరికి వెళ్ళిపో. మా అక్కని చూసుకోమని చెప్తాను. నీకు విలేజ్ ఓకేగా? 3 పూట్ల ముక్క 2 పూట్ల చుక్క ఎక్కడ దొరికినా ఈ దాసుకు ఓకే. రేయ్ సారీ సార్, అలవాట్లో పొరపాటు. స్కూల్లో ఇంకా జీతం ఇవ్వలేదు, ఓ వారం ఉండి తీసుకెళ్ళిపోనా? సార్ ఇంకో ముఖ్యమైన విషయం, నేను ఇక్కడ ఉండే వారం రోజులు గన్నలో ఉన్న పోలీస్ అన్నలను నాకు బందోబస్తుగా ఇవ్వగలరా? నోరు మీరా? వద్దులే సార్, నేను ఏదో అడ్జస్ట్ అయిపోతానులే. నమస్కారం సార్. నమస్కారం. సారీ, ఏంటయ్యా పొట్టలా కంకర గుట్టలా? ముందా కుర్రాన్ని గుగ్గిలు పెట్టండి. ఆడతనమా చూడతరమా. చూడాలంటే మగతనం ఉండాలిరా. నీకు చూడు పిన్నమ్మా సాంగే పర్ఫెక్ట్. ఏంటి దాసు ఈ రోజు చాలా చిరాగ్గా ఉన్నట్టున్నావు? మరి ఏం చేయమంటావరా? ఈ బడిలో ఏ ఒక్క టీచరు సరిగ్గా లేరురా. నువ్వు ఏ టీచర్ గురించి అంటున్నావు? అదేరా, ఆ ఇంగ్లీష్ టీచర్ ఉంది, తను గ్రామర్ నేర్పించడానికి వస్తుందా లేక గ్లామర్ చూపించడానికి వస్తుందో తెలియడం లేదు. పెద్ద అందగత్తిలాగా జనాలందరినీ తన చుట్టూ తిప్పుకోవాలని చూస్తుందిరా. మిగతా వాళ్ళందరూ తెలుగే రానోడు తెలుగు టీచర్, సెన్సే లేనోడు సైన్స్ టీచర్, బుర్ర లేనోడు భూగోళం టీచరు. మరి ఈ స్కూలే వేస్ట్ అంటావా? కాదు, నువ్వు బతకడమే వేస్ట్. బంగారం లాంటి స్కూల్ ఎందుకు వేస్ట్ అవుద్ది? మొత్తం 16 ఎకరాలు, అందులో 2 ఎకరాలు బిల్డింగ్, మిగతా 14 ఎకరాలని ప్లాట్లు వేసి అమ్మితే చెరో 6 కోట్లు వస్తాయి. వెంటనే రెండో కంటికి తెలియకుండా అండమాన్ వెళ్లి మనిషికో దీవి సొంతంగా కొనుక్కుని హాయిగా సెటిల్ అయిపోవచ్చు. మన స్కూల్ యొక్క గొప్ప అంశాల గురించి మేము సీరియస్ గా డిస్కస్ చేస్తున్నాం సార్. నువ్వు మా అందరినీ నీచంగా ఈ మైక్ లో తిడుతూ మాట్లాడడం మేమంతా వినే వచ్చావురా. ఎలా నువ్వు నన్ను ఏదో అనుకున్నావట్రా? ఎలా అనైందిరా? నేనే అనుకోకుండా ఆన్ చేశాను దాసు. తెల్ల పంది, నా సౌండ్ కి రీసౌండ్ ఇచ్చి నన్ను ఇలా ఇరికించావు కదరా. ఎప్పట్లాగే బయటికి పోరా. ఎప్పట్లాగే నన్ను మన్నించేయండి సార్. పరలోకమునందున్న ప్రభువా తండ్రి, తెలుసో తెలియకో నేను చేసిన తప్పులను మన్నించి క్షమాభిక్ష ప్రసాదించమని వేడుకొనుచున్నాను. దయగల తండ్రి, ప్రభువా, నన్ను విడువను. ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాను. రేపు ఉదయం పిల్లలకి పరేడ్ ఉంది. ఉడిపి హోటల్ నుంచి టిఫిన్ తీసుకొచ్చాయి. ఓకే సార్. స్కూల్ టైంలో తన ఎక్కడికి వెళ్తుంది అడుగు. ఏయ్ సత్య, ఎక్కడికి వెళ్తున్నావు? నేను చెప్పను. నువ్వు చెప్పకపోతే టీవీ 9 లో చెప్తారా? సార్ అడుగుతున్నారు, చెప్ప. నేను ఈ స్కూల్ మానేశాను. టీసీ కావాలని రాసి చెల్తున్నాను. ఏ ఎందుకని? స్టూడెంట్ టీచర్ ని లవ్ చేయకూడదని ఎన్సీసీ మాస్టర్ చెప్పారు. ఇప్పుడు నేను స్టూడెంట్ ని కాదుగా, ఎవరైనా లవ్ చేసుకోవచ్చు. అవును, ఇంతకీ నువ్వు ఎవరిని లవ్ చేస్తున్నావు? మన ఎన్సీసీ మాస్టర్ ని. రాసు, ఇవాళ ఫిబ్రవరి 14 నా తరఫున మాస్టర్ కి విషెస్ చెప్పు. హ్యాపీ వాలంటైన్స్ డే. వదిలేండి సార్, వయసులో ఫిగర్ రావడం, వయసు మళ్ళీ షుగర్ రావడం సహజమే. కాదు సార్, సివిల్ కేసులో దీన్ని చూయింగ్ గమ్ లా లేకుండా పెట్టి కేసులో అడ్వైస్ చేసి క్లోజ్ చేసేయండి. నేను కాదు అన్నానని ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే కాస్త జాగ్రత్తగానే హ్యాండిల్ చేయాలి. నువ్వు ఈ విషయం ఎవరి దగ్గర వాక్కో. ఓకే సార్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఎవరితో నువ్వు హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పావురా? అయ్యయ్యో టీచర్, అయినా బుద్ధున్నోడు ఎవడన్నా మీ మీద పువ్వు వేస్తాడా? మీరు కుటుంబ స్త్రీ అని తెలుసు, మీకు పెళ్ళయి 3 మొగుళ్ళు ఉన్నారని, సారీ 3 పిల్లలు ఉన్నారని తెలుసు, మీ మీద పువ్వు ఎందుకు వేస్తారు? పరలోకమునందున్న ఓ ప్రభువా తండ్రి, తెలుసో తెలియకో నేను చేసిన తప్పుల్ని మన్నించి క్షమించి నాకు క్షమాభిక్ష ప్రసాదించమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యో తల్లి, అయినా నా మాట విని క్షమించు. అయ్యో తల్లి. ఇంకా నయ్యం, కొప్పెట్టుకున్న కొండముచ్చు మొహాన్ని నన్ను కొరికి పారేసేది బతికిపోయాను దేవుడు. ఊలే ఉల్లెలే ప్రేమ బెల్లే కొట్టెలే కాళ్ళే చుట్టేలే. ఎవడ్రా ఎంత గట్టిగా తేంచింది? డాన్స్ ఓవర్గా ఉంది. లవ్ కమింగ్ సార్, లెగ్స్ 2 డాన్సింగ్ సార్. నీకు లవ్ వచ్చిందా? లేకపోతే కొవ్వు వస్తుందా? టూలెట్ బోర్ తగిలించి నా హృదయంలో ఓ అమ్మాయి టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి ఎంటర్ అయిపోయింది సార్. వచ్చే దారిలో ఓ చిన్న యాక్సిడెంట్. తను ఎంత బాగుంది సార్. తనే సార్ నాకు డాష్ ఇచ్చిన డార్లింగ్. అయ్యో అరేబియన్ గుర్రం.
గుర్రాన్ని ఎవరైనా టీవీలో చూస్తుంటారు, సినిమాల్లో చూస్తుంటారు, జూలో చూస్తుంటారు, అంతెందుకు రేసుల్లో కూడా చూస్తుంటారు. ఇలా చూడీదార్ వేసుకుని ఎదురుగా రావడం చూసారా? వంగ తోటలోకి తీసుకెళ్ళి వస్తున్నా. కిస్సిస్తే ఓ నెల వరకు నిద్ర పట్టదు. హాయ్ వస్తున్నా. ఈయనేమైపోయాడు? ఏయ్, ఏంటి కవి ఇక్కడ? ఎక్స్పెక్ట్ యూ టు. ఊరికి బయలుదేరుతున్నావు, అందుకే నీకు చెప్పేసి వెళ్దామని వచ్చాను. అయ్యయ్యో, సమస్యను సమోసాలా కొని తెచ్చుకున్నాను. కవ్య నా మీద కోపంగా లేదుగా? లేదు, కొంచెం కూడా లేదా? నువ్వంత పెద్ద ఉద్యోగం వదిలేసి ఇక్కడికి వచ్చావంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది. అది నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను అడగబోవడమూ లేదు. ఏ? బికాస్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. పరలోకమునందున్న ప్రభువా, తెలుసో తెలియకో నేను చేసిన తప్పులన్నిటినీ మన్నించి క్షమాభిక్ష ప్రసాదించమని వేడుకొనుచున్నాను. దయగల తండ్రి, ఎన్సీసీ మాస్టర్ కావలసిన భార్యని అరేబియన్ గుర్రమని అసభ్యంగా మాట్లాడిన నన్ను కనికరించి కాపాడమని వేడుకొనుచున్నాను. దేవా, నాయనా, ప్రభువా, తండ్రి, అయ్యో నన్ను కనికరించి మన్నించి. చిచ్చి, ఇంతలాగిన ప్యాంట్ ఉండలేదేంటి? బెల్ట్ బలంగా పెట్టుంటాడు. దాసు, మీ ఏరియాలో ఉన్న చర్చ్ ఫాదర్ ని ఇంట్రడ్యూస్ చేయి. ఓ పని మీద ఆయన కలవాలి. కలవడానికి వాడేమన్నా పెద్ద కలెక్టర్ చెప్పండి. మోహన్ చూస్తే 3 రోజులు నిద్ర రాదు. వద్దు సార్. ఏయ్, ఫాదర్ కి నీకు ఏంటి ప్రాబ్లం? ఆయన అంగిని పొరపాటుగా నా లుంగి అనుకుని సైకిల్ తుడిచేసాను సార్. సరే, ఒక రోజు కలిసి క్షమాభిక్ష అడగచ్చు. క్షమాభిక్ష ఒరే రిక్షా ఆడడానికి ఆయన గారికి ఏమైనా సీడీ కొట్టుందా? ఏరా బల్లి, నిన్ను కొట్టడంలో తప్పులేదు రబ్బా. సార్ ఇదే పిల్లాడైతే పనిష్మెంట్ ఇచ్చేసేవారు. పాప పప్పర పనిష్మెంట్ లా పెట్టుబడులాడుతుంది కాబట్టి పాట పాడి పక్కకు పంపేశారు. ఎందుకు రా బల్లి? పనిష్ చేద్దామని రికార్డ్స్ అన్ని తీసి చూశాను. అప్పుడే ఈ రోజు తన బర్త్డే అని తెలిసింది. కాంటాక్ట్ బాగుంది, ప్రతి సంవత్సరం డిస్టింక్షన్ లో పాస్ అవుతోంది. అంత మాత్రాన దొంగిలించడం తప్పు కదా సార్? దొంగలించిన తప్పైతే ప్రేరేపించిన వాళ్ళది తప్పే. ఆ అమ్మాయిని పనిష్ చేస్తే టీచర్ ని పనిష్ చేయాలి. బర్త్డే రోజున ఎందుకులే అని ప్రేయర్లు పిలిచి విష్ చేశాను. అది సరే, నాకెప్పుడు బోట్ నడపడం నేర్పిస్తావు? ఎప్పుడు మీ ఏరియాని చూపిస్తావు? సార్, చూపించడానికి ఇది ఏమన్నా చికాగోనా సార్? ఎక్కడ చూసినా చిల్లులు పడ్డ పనికిరాని పడవలు, అక్కడక్కడ చిల్లర గొడవలు, సముద్రం అంతా ఉప్పు, ఊరంతా కంపు. ఇదే సార్ మా ఏరియా. సార్, బాంబులుంటే జాగ్రత్త, పేలే కాదు అంటుకుని. సార్, అడిగో అక్కడ గుండు గీసిన గండు పిల్ల ఉన్నాడే, వాడే సహాయం. రాయి కట్టి సముద్రంలోకి తోసి చంపే టెక్నిక్ వీడే కనిపెట్టాడు సార్. ఎవరంటతో ఇవన్నీ చేస్తున్నాడు? భాయ్ సార్, అదే ఆ కొంగ ముక్కోడు, కాకినాడ సాల్ట్ కింగ్. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మడిచి ఆడి చంకలో పెట్టుకున్నాడు సార్. కానీ వీళ్ళందరినీ భయపెట్టేవాడు ఒకడు ఉన్నాడు సార్, త్యాగరాజు. ఎవరా త్యాగరాజు? అదే మన స్కూల్ కి బెంచ్ లో రేంజ్ లో వస్తుంటే సత్య, వాళ్ళ బాబాయ్ సార్. షిప్పులు, కంటైనర్లు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అని ఎన్నో వ్యాపారాలున్నాయి. కానీ మనిషి నిజాయితీ పరుడు, నికార్స్ అయినోడు సార్. సార్, ఇందాక స్టూడెంట్స్ తో బాయ్ ఏ మూడ్ బీచ్ ఏ మూడ్ అన్నారుగా, బాయ్ తో బీచ్కి వెళ్తే అసలు మూడ్ ఎలా వస్తుంది చెప్పండి? ఎందుకు బల్లి? హిందీ కమాండర్ దున్నా. ఓ హిందీయా? ఏక్ తో తీన్ చార్. ఆ తర్వాత ఏంటో నేర్పలేదే పింకిలా. దాసు, ప్రేయర్ కి టైం అయింది. జెండా ఎగరడానికి ఏర్పాటు చేయి. ఓకే సార్. పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, మాయదారి మంగమ్మ పలుకు, అరుంధతి జేజమ్మ పలుకు. పలుకు పలుకు. జేజమ్మ పలుక. మరి జయమల్ని పలుకుతుందా? తల్లి, నీ కొడుకు ఒక సుడిగాలి. ఎవడైనా ఆయనకు జడవాలి, అందరూ ఆయన వెంట నడవాలి, లోకమే ఆయన్ను పొగడాలి. అమ్మా, ఉన్నదన్నట్టు చెప్తున్నాడమ్మా. తల్లి, నీ కన్నపుత్రుడు చిన్న పుత్రుడిని పంపిస్తాడు. వాడు కొంపపీకని సుపుత్రుడు. నీ ఇంటికి ధనలక్ష్మిని తెచ్చే దత్తపుత్రుడు. పెరట్లో పెరిగే గుమ్మడికాయ, గుళ్ళో కొబ్బరికాయ, నీచుల జోలికే వెళ్ళని పిల్లకాయ. తల్లి, నీచుల జోలికే వెళ్ళాడంటున్నాడు. ఒకవేళ శాకాహారై ఉంటా? తల్లి, వాడు వేటకూర తప్ప తోటకూర ముట్టడు. ముక్కలేందే ముద్ద దిగదు. ముక్క రేటు ఎక్కువైంది కదా అని ములక్కాడ పెట్టి మూడౌట్ చేసి మూల కూర్చోబెట్టకు తల్లి. వచ్చేవాడిని చుట్టంలా కాకుండా మీలో ఒకటిగా చూసుకుంటే గజలక్ష్మి మీ ఇంటికి వచ్చి గంగం డాన్స్ ఆడుతుంది తల్లి. అమ్మా, అబ్బాయి వచ్చాడు. రా బాబు, నువ్వు దాస్వే కదూ? నాకు తెలుసు. అమ్మ పలుకు. అమ్మా, వీడు దాస్ కాదమ్మా. ఇందాక బుడబుక్కలుడుగా వచ్చాడే, వాడే వీడు. వేషం మార్చుకొని బొట్టు చెరుపుకోకుండా వచ్చేసాడు. ఏంటి, హారతివడం అయిపోయినట్టనా? ఇంకొక రౌండ్ మిగిలింది. కానోడే. ఏరా, మారు వేషం వేసుకొని దొంగతనం చేస్తున్నావా? ఆగండి, నిజం చెప్తా. వేటకూర తినాలని ఆశపడి ఆ వేషం వేసా. మా అబ్బాయి పంపించాడు. నిన్ను మా బిడ్డలా చూసుకోమా చెప్పు.
నేనే ఓవర్ యాక్షన్ చేశా ఆగక్క ఏంట్రా మీ ఆయన ఉదయాన్నే కొట్టుకు వెళ్తే రాత్రి 12ంటికేగా తిరిగి వచ్చేది అవును అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావురా మరి ఇప్పుడు వచ్చినోడ్నే ఇలా దంచేవే ఇంటి ఆయన ఇంకే లెవెల్లో దంచుతావు రేయ్ నిన్ను ఆ, పర్వాలేదే బొగ్గులేసే బాయిలర్ కి చందనం కుంకుమ పెట్టి డెకరేట్ చేసావే లేదే నేను అన్నది ఈ మోహనరా ఎవరయ్యా నువ్వు నేనా సుబ్రహ్మణ్యం గారు అబ్బాయినరా ఏమయ్యా నరసింహం ఒక్కడేనయ్యా ఆయన కొడుకు ఆయన కన్నపుత్రుడు నేను చిన్న పుత్రుడు తీవ్ర తారు డబ్బా వీడిని ఎక్కడైనా చూసావా వాడిని ఎందుకు వెతుకుతున్నారు నరకడానికి అయ్యగారు నరకపోయే అదృష్టవంతుడిని నేను చూడొచ్చా అయిపోయావురా ఇంతకీ మీరంతా ఎవరు సహాయ వంచర్లు ఈ చిన్నారిని ఎక్కడైనా చూసావా నరికేసేవాడిని నైస్గా అడుగు చెప్పు బాబు కొల్చేమియా సమాల్యాత మనం అన్నది అన్నట్టనే పిట్టమైనా ఐఆమ్ కమింగ్ ఫ్రమ్ చైనా చిక్ మాంగ్ చచ్చే పప్ప అన్నా వీడేనా దాసు ఏమంటావురా పట్టుకొని రావండి. రేయ్, ఆగండి. ఆగమంటుండే. రేయ్, పట్టుకొని రావండి. నా వల్ల కాదురా ఎలాగో మీరు నన్ను చంపేస్తారు చచ్చిపోయే ముందు ఒకే ఒక్క ప్రేయర్ చేసుకొనివ్వండిరా ఆ, పరలోకమునందున్నవో ప్రభువా తండ్రి అన్నా రే దాసు సహాయం చచ్చాడ్రా ఏంటి సహాయం చచ్చాడా దాసు కొబ్బరికాయలు ఒలుద్దారా ఓ రాయుడు పాలు రౌడీని పట్టుకొని కొబ్బరికాయ ఒలవడానికి రమ్మంటావా లోనకపో సహాయం రారా బయటికి ఈ రోజు నీ చెయ్యి నరికి మా అవ్వ వెన్ను కోక్కోడానికి ఇస్తాను నువ్వు మనుషుల్ని రా నరికేది కానీ ఈ దాసు చేపలను నరుకుతాడు చెక్కలను నరుకుతాడు తాడు చుట్ట నరుకుతాడు పడుకున్నోడు జుట్టును నరుకుతాడు మట్టిని నరుకుతాడు పెట్టలను నరుకుతాడు టైర్ నరుకుతాడు కరెంటు వైర్ నరుకుతాడు కరెంటు షాక్ కొడుద్ది మనూళ్ళో కరెంటే ఉండదు కదా మరి షాక్ ఎలా కొడుతుంది వదలరా ఇప్పుడే రా ఒకడిని ఒకే వేటు 3 ముక్కలు ఒక వేటికి 2 ముక్కలేగా అవుద్ది నరికేటప్పుడు వాడి మెళ్ళ ఓ గుడ్డ ముక్క ఉంది దాంతో కలిపి 3 ముక్కలు ఇప్పుడు నిన్ను నరుకుతాం. నేను డేంజర్ ని డిపాజిట్ చేసి వీధి గొడవల్ని వడ్డీగా తీసుకునేవాడిరా రేయ్ దాసు ఎవడ్రా ఈ ఉప్పు చేపగాడు సహాయం కొడుకు ఏం కావాలా నీకు ఓహో చూకి వేస్తారు పోలీసు ఓటికి చేస్తారు మాలిషు మా ఆయన్ని కాల్చింది పోలీసు ఇంచంత లేనిడు పంచి డైలాగ్ కొడుతున్నాడు మా అయ్యని పట్టించింది నువ్వు మా అమ్మని రే విధవరాల్ని చేసింది నువ్వు నిన్ను నరికేస్తాన్రా రే కురసోడా నీ హైట్ కి నా తలకాయ అందదరా ఎక్కడ అందితే అక్కడ నరికేస్తా రే అక్కడ అస్సలు నరకూడదురా రేయ్ కొరియా కోసం మ్యానుఫ్యాక్చర్ చేసిన సైకిల్స్ లో ఏంట్రా ఏంటి మ్యాటర్ ఒక గుడ్ ఐడియా మన కావ్య పెళ్లికొచ్చే వాళ్ళందరికీ తాంబూలంతో పాటు ఒక్కొక్క సైకిల్ ఇచ్చేస్తే పోతుంది వెరీ గుడ్ ఐడియా నా నోరు కెలకందే వీళ్ళకి నిద్ర పట్టదుగా ఎక్స్క్యూజ్ మీ డబ్బు గల మేడం yes. ఇప్పుడు అందరికి సైకిల్ ఎందుకు ఇస్తున్నారు సైకిల్ కంపెనీ ఉంది కాబట్టి సైకిల్ ఇవ్వాలనుకుంటున్నాం మరి పురుగుల మందు కంపెనీ ఉంటే అందరికి సాంబార్లో పురుగుల మందు కల్పిస్తారా సాంబార్ లో పురుగుల మందు కలిపితే చెడిపోతుంది చట్నీలోనే కలపాలి రే సేంపంది ఏంటే మీ మేడం కి నిజంగానే లూజా లేక లూజులా నటిస్తోందా బొమ్మతో కుస్తీ పడుతుందేంటి ముళ్ళ పంది రేయ్, ఆ బొమ్మను భయపెట్టకరా ఎవరయ్యా నువ్వు నరసింహం గారు పెళ్ళయ్యే వరకు సూపర్వైజర్ పనులు చూసుకోమని పంపించబడిన దాసున్రా ఇది నిశ్చితార్థం పందిరి మాత్రమేనయ్యా పెళ్లికి ఒక్క వీధి కూడా వదలకుండా ఊరంతా పందిళ్ళు వేయాలి నాన్నగారు దీంట్లో ఒక 60 లక్షలు దీంట్లో 30 లక్షలు ఉన్నాయి ఏంట్రా ఇది సరిపోతే కళ్యాణ చెప్పండి, మండపమా తెప్పిస్తాను. కరెన్సీ మండపమా పెట్టెలు డబ్బు మార్చుకుంటున్నారు నేను చూసుకున్నాను సార్ డోర్ ఓపెన్ చేయండి రండి మేడం లోపలికి రండి. ఏంటి ఇక్కడికి దిగిపోయింది రేయ్ ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నువ్వు ఒక్కడవే రియాక్షన్ ఇస్తావా ఈసారి కాయ కత్తి కాదు నీ నోట్లో తోస్తా అలాగే రండమ్మా రండి కావ్య మీకోసం వెయిట్ చేస్తోంది రండమ్మా దా సత్య రా సత్య బాగుందా సూపర్ గా